హలో అండి, వెల్కమ్ టు గుమగుమలాడే వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. టమాటా లేకుండా మంచి గ్రేవీ వచ్చేలాగా బేసిక్ స్టైల్లో చేసుకునే చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ నేను సపరేట్గా అంటే ఎలాంటి మసాలాలు ఏమీ వాడలేదు. బేసిక్ స్టైల్లో ఇంట్లో మనకి అమ్మ కానీ నానమ్మ కానీ అప్పటి నుండైనా చేసే సింపుల్ కర్రీ అనమాట, పాతకాలం పద్ధతిలాగా. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక బాండీ కానీ కడాయి కానీ పెట్టేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మసాలాలు కూడా వేసేసుకొని డ్రై మసాలా ఇంకా ఒక 2 పచ్చిమిరపకాయలని ఇలా చీల్చి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజు 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకొని ఒక కట్ట పుదీనాను కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి నాన్ వెజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రెష్గా ఉంటే ఫ్రెష్గా కూడా వేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని అంతా కలిపి ఒకసారి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ని ఇందులో వేసి ఈ ఆయిల్ అంతా దానికి పట్టేలాగా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి ఇలా చికెన్లో నుండి వాటర్ అనేవి సపరేట్ అవుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకి టేస్ట్కి సరిపడేంత కారము ఉప్పు కూడా వేసేసుకొని ఒక్కసారి ఈ ఉప్పు కారము చికెన్కి పట్టేలాగా ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాతకి మనకి సపరేట్గా ఆయిల్ ఇంకా అన్నీ సపరేట్ అయిపోయి ఉప్పు కారం అనేది బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి అలాగే పావు టీ స్పూన్ మసాలా కూడా వేసేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. ఇప్పుడు మనకి చికెన్ అనేది ఆల్మోస్ట్ 90% మగ్గి ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే మన గ్రేవీకి సరిపడేంత వాటర్ వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మనకి ఇలా వాటర్ అనేవి రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మూత తీసేసి ఇంకో 5-10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మగ్గనిచ్చుకోవాలి. ఇక్కడ నేను కొత్తిమీర కూడా వేసేస్తున్నాను, ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా మసిలి చికెన్కి బాగా పడతాయి అన్నమాట. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లోనే ఒక 5-10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. అప్పుడు మనకి చికెన్ అనేది మంచిగా ఉడికి ఆ గ్రేవీ అనేది దగ్గరకు వచ్చేస్తుంది. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెసిపీ రెడీ అయిపోయింది.